బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి చండీ యాగం చేపట్టారు కేసీఆర్. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో చండీ యాగం చేయబోతున్నారట. హోమంలో అటు కేసీఆర్ దంపతులు పాల్గొనే అవకాశం కనబడుతోంది. 4 రోజుల పాటుగా అక్కడే ఉండి ఏర్పాట్లు చూసుకున్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ తో పాటు కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే ఆ చండీ యాగంలోకి ఆహ్వానం ఉందట. సుమారుగా 4 రోజుల పాటుగా చండీ యాగం నిర్వహిస్తారని చెప్పి తెలుస్తోంది. 4 రోజుల పాటుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం ఉండబోతోంది. మనం చూస్తున్నాం గతంలో కూడా బహుశా ఒక 2 నెలల క్రితం చండీ యాగం జరిగింది. సుమారుగా 3 రోజుల పాటుగా అక్కడ యాగాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి చండీ యాగం జరగబోతోంది. సుమారుగా 4 రోజుల పాటుగా ఈ యాగ క్రతువులు ఉండే అవకాశం కనబడుతోంది. కేసీఆర్ దంపతులు యాగంలో పాల్గొంటారట. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో చండీ యాగం నిర్వహిస్తున్నారు. బేసిక్ గానే ఆయనకి దైవభక్తి ఎక్కువగా, ఇటువంటి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. యాగాలు, దేవుళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వాస్తు దోషాలు కూడా నమ్ముతూ ఉంటారు కేసీఆర్. సో మరోసారి చండీ యాగం చేపడుతున్నారు. గతంలో కూడా చండీ యాగం చేపట్టారు, ఇప్పుడు మరోసారి చేపడుతున్నారు. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి చండీ యాగం పైన? ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఎగ్జాక్ట్. గతంలో కూడా కేసీఆర్ చండీ యాగం నిర్వహించినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ చండీ యాగం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు చేసేటువంటి చండీ యాగంలో కాస్త ప్రాధాన్యత ఉంది. గత అధికారం రావడానికి, తెలంగాణ రావడానికి, అధికారం కంటిన్యూ అవ్వడానికి, డెవలప్మెంట్ కోసం, రాష్ట్ర ప్రజల కోసం అంటూ చండీ యాగం చేసినటువంటి హిస్టరీ ఉంది. కానీ ఈసారి చేస్తున్నటువంటి చండీ యాగం అత్యంత ప్రాధాన్యత ఉంది. అధికారం కోల్పోయారు, అనారోగ్యం పాలయ్యారు, తర్వాత కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి, రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ నోటీస్ వచ్చింది, సిబిఐ ఎంక్వైరీ వస్తుంది, ఇచ్చింది. ఆరోగ్యం కుదుటపడట్లేదు, కుటుంబం అంతా కూడా అతలాకుతలం ఉంది, ఒక అనిశ్చితి కొనసాగుతుంది, ఒక ప్రతికూల వాతావరణం ఉంది. సో దీన్ని జయించడానికే చండీ యాగం చేస్తారు. జనరల్ గా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఆరోగ్యం కోసం, ప్రతికూల పరిస్థితులను ఎదిరించడానికి, అడ్డంకులను తొలగించుకోవడానికి, శత్రువుల పైన విజయం సాధించడానికి, దోష నివారణ చేయడానికి ఈ శక్తి ఆదరణ చేస్తారు. మహాచండీ యాగం, ఈ దుర్గాదేవి స్వరూపమైనటువంటి చండీ యాగాన్ని అత్యంత పవిత్రతతో చేయాల్సి ఉంటుంది. 4 రోజులు చేస్తే 4 రోజులు కటిక నేలపైన నిద్రించాల్సి ఉంటుంది. పూర్తి నిష్ఠతో ఉండాలి, అత్యధిక నిష్ఠతో. దాదాపు ఒక 10 నుంచి 16 మంది ఋత్వికులు వస్తారు, పూజారులు. వారు కూడా నిష్ఠతో ఉంటారు. వారు చెప్పిన సూచనలు, సలహాలు, భార్య భర్త ఇద్దరు, అంటే కేసీఆర్, శోభమ్మ, ఈ ఇద్దరు కూడా అత్యంత నిష్ఠతో దీంట్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానితో పాటు ఈ యాగాన్ని చూడాలనుకున్నా, పాల్గొనాలన్నా, అక్కడ యజ్ఞశాలలో ఉండాలనుకున్నా కూడా వారు అంతే నిష్ఠతో ఉండాల్సి ఉంటుంది. ప్రతిరోజు అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. దాని ప్రకారం వీళ్ళు ముందుకు పోవాల్సి ఉంటుంది. సో చెప్పినటువంటి ప్రకారం ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు కేసీఆర్ ముందున్నటువంటి అడ్డంకులు, కీలకమైనటువంటిది అనారోగ్యమైనటువంటి అడ్డంకి, దాన్ని తొలగించుకోవడానికి పదే సిక్ అవుతా ఉన్నారు, అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. తర్వాత నెంబర్ 2, పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు, కూతురు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. 3వది అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎంక్వైరీలు, సిబిఐకి ఇవ్వడము, ఇవి. సో ఇవన్నీ కూడా తర్వాత విజయం సాధించడం, వచ్చేటువంటి ఎన్నికల్లో కానీ, వేరే ఏ అంశం, కోర్టులో కానీ, కోర్టుపరమైనటువంటి అంశాల్లో కానీ విజయం సాధించడం. మనం చెప్పాం అందరికంటే ముందు ఫస్ట్ ఆర్టీవీ బ్రేక్ చేసింది ఈ అంశాన్ని. స్టార్టింగ్ లో గతంలో 3 అంటే కాళేశ్వరం కమిషన్ కు వచ్చిపోయిన తర్వాత 3 రోజులు చండీ యాగం చేశారు. దాని తర్వాత దాదాపు బీఆర్ఎస్ కి అన్ని విజయాలే దక్కినటువంటి సిచ్యువేషన్. కోర్టులో, ప్రతి కోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో, కాళేశ్వరం కమిషన్ అంశంలో, మొన్న అసెంబ్లీలో చర్చ చేసినా కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మధ్యలో 1-2 సార్లు పూజలు, యాగాల పేరిట ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి అన్ని పరిణామాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా గట్టిగా నిలబడి విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బహుశా ఆయన నమ్మకమే నిజమైందేమో కాబోలు. ఇప్పుడు మరోసారి చండీ యాగం చేపడుతున్నారు. అంటే ఇంట్లో కుటుంబ సమస్యలు, రాజకీయంగా ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు అన్ని కూడా సక్రమ మార్గంలో ముందుకు వెళ్ళాలి. రేపటి రోజున భవిష్యత్తులో వచ్చిన పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, స్థానిక ఎన్నికలు, ఇతరాతర ఎన్నికల్లో ఒక విజయం సాధించాలని ఒక లక్ష్యం కొద్ది, అట్ ది సేమ్ టైం ఆరోగ్యం కోసం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు? ఎవరెవరికి ఆహ్వానం ఉండబోతోంది? ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఎన్ని రోజుల పాటుగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఎటువంటి వేద మంత్రోచ్చరణ మధ్య ఈ కార్యక్రమం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ. మొత్తము కుటుంబ సభ్యులంతా హాజరవుతున్నారు, కవిత మినహాయించి.
కేటీఆర్ దాదాపు అక్కడే ఉన్నారు. 3 రోజుల నుంచి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ ఉంటున్నారు, బయట ఎక్కడ కనపడట్లేదు. ఆమె అంత కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా యజ్ఞం చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు కోర్టుల్లో విజయం దక్కుతుంది, గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ కు పాజిటివిటీ పెరుగుతుంది. ఇంతవరకు బానే ఉంది, కానీ మిగతా అంశాల్లో ఎందుకు వెనక్కిపోతా ఉంది కుటుంబం కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో, ఆరోగ్యం విషయంలో కానీ అనేటువంటిది ఆందోళన చెందుతా ఉన్నారు. కేసీఆర్ అత్యంత నిష్ఠతో చేస్తారు, ఏం చేసినా కూడా గతంలో చేసినట్టు అనుభవం అంటే కుటుంబం అంతా కలిసి ఉండాలి, విభేదాలు సమసిపోవాలనేటువంటి ఆ విషయంలోనే యాగం చేస్తూ ఉండగా ఎందుకు కవితకి ఎందుకు ఆహ్వానం లేదు? కనీసం కుటుంబీకురాలుగా తన కూతురుగా ఆయన ఆహ్వానించాల్సింది కదా. అటువంటి సిచ్యువేషన్, అటువంటి ఆలోచన ఏదైనా చేస్తూ ఉన్నారా? అంటే ఈ చేస్తున్నటువంటి యాగం ముఖ్యంగా కేసీఆర్ అనారోగ్యానికి సంబంధించి, కుటుంబంలో తగాదాలు, ప్రతికూల పరిస్థితులు. అఫ్ కోర్స్ ప్రతికూల పరిస్థితులు అంటే ఏవైనా కావచ్చు, రాజకీయ పరంగా, కుటుంబ పరంగా, శత్రువుల పరంగా, ఇలా అన్ని రకాలుగా ఈ ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి ఈ చండీ యాగం చేస్తారు, అత్యంత నిష్ఠతో చేస్తారు. మనం గతంలో మొదట్లో ఫస్ట్ చేసింది ఆర్టీవే, సో ఇప్పుడు మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ అంశంలో అత్యంత సన్నిహితులు, కొద్దిమంది మాజీ మంత్రులు, కుటుంబ సభ్యులు, వీళ్ళు మాత్రమే చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేసీఆర్ ఈ యజ్ఞం చేయడానికి రీజనే ఈ ప్రతికూల పరిస్థితులు అనేటువంటి దానిపైన మరికొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంది. దాదాపు నిష్ఠతో ఉంటారు, వాళ్ళ కృత్వికులు చెప్పినటువంటి నియమాలు, నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. వాటిని అత్యంత కటిగా నేలపైన నిర్దించాలి. ఈ యజ్ఞంలో పాల్గొన్న రోజులు ఈ క్రతువు పూర్తయ్యేంత వరకు చాలా నిష్ఠతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో కేసీఆర్ తన ఫామ్ హౌస్లో చండీ యాగం నిర్వహిస్తూ ఉన్నారు. 4 రోజుల పాటుగా యాగం జరిగే అవకాశం కనబడుతోంది. సో 3 రోజుల నుంచి కేటీఆర్ అక్కడే ఉండిపోయి అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా అతి కొద్ది మందితోనే ఈ యాగం జరగబోతోంది. మరీ ముఖ్యంగా దీంట్లో ముఖ్య ఉద్దేశం కేసీఆర్కి ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుంచి బయటపడాలి, ఆరోగ్యంతో ఉండాలి ఆయన. తర్వాత కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే కుటుంబ సమస్యలు మొత్తం కూడా సమసిపోవాలి, ఫుల్ స్టాప్ పడాలి. రాజకీయంగా కూడా అనేక ఒడిదుట్లు ఎదుర్కొంటున్నారు, కొంత ప్రతికూలత వాతావరణం ఉంది కాబట్టి దాన్ని కొంత సరిచేసేటువంటి ప్రయత్నమే చండీ యాగం రూపంలో వారంతా చేయబోతున్నారు. చాలా నిష్ఠగా కొన్ని వందల మంది వేద పండితుల మధ్య, మంత్రోచ్చారణ మధ్య యాగం జరగబోతుంది. 4 రోజుల పాటుగా నిర్విరామంగా యాగం జరిగే అవకాశం ఉంది. సో అతి కొద్ది మంది, కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది తన సన్నిహితులు, తన కుటుంబీకులు మినహా మిగిలిన వరకు కూడా అనుమతి లేదు. సో గతంలో కూడా 10 ఏళ్ల పాటుగా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఈ రకమైనటువంటి యాగాలు చేశారు, హోమాలు చేశారు. ఆయన డెఫినెట్గా దైవభక్తి కలిగిన వ్యక్తి, చాలా పెద్ద మొత్తంలో దేవుడు ఇవన్నీ కూడా నమ్ముతూ ఉంటారు, వాస్తు దోషాలు నమ్ముతూ ఉంటారు ఆయన. సో ప్రస్తుతానికి ఆయన గతంలో చేసినటువంటి రిజల్ట్స్ డెఫినెట్గా అనుకూలంగానే ఉన్నాయి. ఈ యాగం తర్వాత ఆయనకు అనుకూలంగా, సానుకూలంగానే కొన్ని ఫలితాలు వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి మరోసారి యాగం ద్వారా తమ కుటుంబంలో జరిగేటువంటి సమస్యలు కానివ్వండి, కేసీఆర్ ఆరోగ్యపరమైనటువంటి అంశం విషయంలో, రాజకీయంగా ఎదుర్కొన్న ఒడిదుడుకుల విషయంలో కూడా సెట్ రైట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ప్రస్తుతానికి కేసీఆర్ 4 రోజుల పాటుగా చండీ యాగంలో బిజీగా ఉండే అవకాశం ఉంది.